ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఆగస్టు 16. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ప్రభువైన క్రీస్తులో మన ఆత్మ ఐక్యపరచబడుట అనున్నది విశ్వాసము ద్వారా పూర్తిగా అనుభవించగలము. ఎన్నో సంవత్సరముల క్రిందట ఆయన మరణించెను. అయినను ఇప్పటికీ దాని ద్వారా మనకు ప్రయోజనం కలుగుచున్నది. ఆయన మరణము యొక్క శక్తి ద్వారా మన పాత స్వభావమునకు మనము మరణించవచ్చును. మన స్వశక్తితో మన పాత స్వభావం మనలో మరణించదు. మన బలహీనతలు అనగా త్వరగా కోపపడు స్వభావము, అసూయ, గర్వము మరియు ద్వేషము మొదలగు వాటి కొరకు మనము విశ్వాసముతో ప్రభువైన యేసు, ఈ బలహీనతలన్నీ నాలో ఉన్నవి, దయచేసి వీటన్నింటినీ అనగా అనుమానములను, భయములను నాలో నుండి తీసివేయము. ప్రభువా, నీ శిలువ మరణము యొక్క శక్తి ద్వారా నా బలహీనతల కొరకు, నా తలంపుల కొరకు, నా ఆశల కొరకు మరియు నా స్వంత ప్రణాళికల కొరకు నేను మరణించవలనని కోరుచున్నాను. అలాగుననే నా కోరికలు, నా బలహీనతలను నీ భూస్థాపన శక్తి ద్వారా పాతిపెట్టబడవలనని కోరుచున్నాను. ఆ విశ్వాసము ద్వారానే నీ పునరుత్థాన శక్తిని నేను పొందగలుగుచున్నాను అని చెప్పవలెను. ఆ విధముగా ఆయన మరణ భూస్థాపన పునరుత్థాన శక్తిని మనం అన్వయించుకొనవలెను. ఆయన మరణము నిత్యమైన మరియు నిలిచి ఉండి విలువ కలిగి ఉన్నది. ఆయన నిత్యము ఉండువాడు గనక ఆయన మాటలు నిత్యమైనవి, ఆయన పనులు కూడా నిత్యమైనవి. ఆయన మరణము ఆయనకు ముందు జీవించిన వారికి, ఆయనకు తర్వాత జీవించుచున్న వారికి కూడా ప్రయోజనము కలిగించినది. మన తలంపుల కొరకై మనము మరణించుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ శక్తిని అనుదినము పొందుచున్నాము. వాటిని మరచుటకు భూస్థాపన శక్తి పొందుచున్నాము. మన పాపములపై, శోధనలపై విజయవంతమైన నూతన జీవం పొందుటకు పునరుత్థాన శక్తిని పొందుచున్నాము. ఇందువలననే మనము బాప్తిస్మము పొందవలెను. దేవునితో మూడంతల ఆత్మీయ ఐక్యతను అనుభవించుటకు నేర్చుకునవలెను. బాప్తిస్మం ఒక వేడుక కాదు, ఒక సాక్ష్యము. ఎవరైతే బాప్తిస్మమునకు లోబడరో వారు ఓడిపోవు జీవితము జీవించుదురు. వారు విజయము కొరకు తమ స్వశక్తి మీద లేదా ఉపవాసము, దీర్ఘ ప్రార్థనలపై ఆధారపడుదురు గాని ఓడిపోవుదురు. క్రీస్తుతో ఐక్యపరచబడినప్పుడు మనము విజయం పొందుదుము. బాప్తిస్మం ద్వారా మనము క్రీస్తుతో ఐక్యపరచబడితిమని ప్రకటించుదుము. అందుచేతనే బాప్తిస్మమునున్నది ప్రాథమిక నియమము. అది క్రీస్తు యొక్క సంపూర్ణతలో మన భాగమును మనము అనుభవించున్నట్లు సహాయపడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.